క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 68. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారాను అలాగే జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభం. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిని ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి మన ప్రభు మన ఇంట్లో కనపరుస్తున్న కృపను బట్టి ఆయన స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజుటి కార్యక్రమం కోసం ఆయన సహాయాన్ని వేడుకుంటూ చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తాం. మహోన్నత దయగల తండ్రి, ప్రేమగల మా ప్రభువ, కృపగల మా నాయన, గడిచిన వారములన్నిట దేవ తండ్రి మీ అద్భుతమైన అమూల్యమైన అమోఘమైన దేవ కృపను కనపరుస్తూ అనేకులు దేవ వారి ప్రశ్నలు నివృత్తి చేసుకోవడానికి, వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి, వారి సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రభా ఎంతో మందికి దేవా తండ్రి మరి ఈ కార్యక్రమాన్ని బీబు గారిని దేవా మీరు దీవెనకరంగాను ప్రయోజనకరంగాను ఉంచుతూ వచ్చిన రీతిని బట్టి మీకు నిండు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఈ రోజు కార్యక్రమం కొరకు మీ సహాయం వేడుకుంటాం. ఏస్తున్నామని ఆస్వాదించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బీబు గారు గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు ఏం చేయాలి? ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ లో వీక్షిస్తున్నట్లయితే లైవ్ పక్కనే లైవ్ చాట్ ఉంటుంది. ఆ లైవ్ చాట్ లో మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. లేదు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా మీ బీబు గారిని మీ ప్రశ్న అడగాలనుకుంటే కనుక అదే లైవ్ చాట్ లో పైన జూమ్ కి సంబంధించిన యూజర్ ఐడి పాస్కోడ్ లింక్ పిన్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ని ఉపయోగించి మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా బీబు గారిని మీ ప్రశ్న అడగచ్చు. అయితే మాకు అసలు లైవ్ చాటే కనిపించట్లేదండి అని ఒకవేళ మీరు అంటున్నట్లయితే అప్పుడు మీరు బహుశా హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోవచ్చు. సో యూట్యూబ్ సెర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. అందులోనే క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు, లేదా జూమ్ లింక్ ద్వారా జూమ్ లో జాయిన్ అయ్యి మీ ప్రశ్న నేరుగా బీబు గారిని అడగచ్చు. అయితే దయచేసి ప్రశ్న అడిగే వారంతా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఏంటంటే, మీరు ప్రశ్న లైవ్ చాట్ లో అడుగుతుంటే మీరు ఏ క్రమంలో అయితే మీ క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నారు, లేదా జూమ్ లో జాయిన్ అవుతుంటే కనుక ఏ క్రమంలో అయితే పార్టిసిపెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు అదే క్రమంలో మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది, లేదా మీ ప్రశ్న తీసుకోవడం జరుగుతుంది. సో మీ వంత వచ్చేంత వరకు మీరు వేచి ఉండాలని మనవి చేస్తున్నాం. అలాగే ఒక యూజర్ ఐడి నుంచి ఒక ప్రశ్న, ఒక జూమ్ పార్టిసిపెంట్ కి ఒక ప్రశ్నకు మాత్రమే ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఇంకొక ఫాలోఅప్ క్వశ్చన్ ఉంటే అదే అంశానికి సంబంధించిన అయితే ఒక ఫాలోఅప్ క్వశ్చన్ కి అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించింది అయితే చివరిలో సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రశ్న క్లుప్తంగా సూటిగా అడిగే ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే బీబు గారి అడిగి తెలుసుకుంటారు. అలాగే జూమ్ లో ఉన్నవారు ముఖ్యంగా గమనించాల్సిన విషయము, మీరు ప్రశ్న అడగడము బీబు గారి జవాబు చెప్పడము పూర్తి అయిపోతే గనక మీరు జూమ్ నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ లో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించాలని మనవి చేస్తున్నాము. మీరు జూమ్ లోనే ఉన్నారు అంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము కన్ఫ్యూజ్ అవుతాం కనుక దానికి ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఈ రీతిలో మాకు సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజుటి కార్యక్రమాన్ని మనం ఒక లైవ్ చాట్ క్వశ్చన్ తోటి మనం ప్రారంభించుకుందాం. లైవ్ చాట్ లో జాక్ స్పారో అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, బ్రదర్ బీబు, ఒక బోధకుడు దేవుడు సార్వభౌముడా లేక సార్వ నియంత్రుడా అనే టైటిల్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు. నాకు అతని పేరు ప్రస్తావించడం కూడా ఇష్టం లేదు, అందుకే అతని పోస్ట్ లో ప్రస్తావించిన ప్రశ్న మాత్రమే అడుగుతున్నాను. దేవుడు తన స్వచిత్తంతో కృపతో మానవునికి రక్షణ సిద్ధింపచేస్తే మానవుడు తన స్వచిత్తంతో ఆ రక్షణకు స్పందించే అవకాశాన్ని దేవుడు మూసేస్తే అది ఆయన సార్వభౌమత్వం ఎలా అవుతుంది? అది ఆయన సార్వ నియంతృత్వం అవుతుంది. మరి దేవుడు నియంత్రుడా? మీరే చెప్పండి అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? అది ప్రశ్న బీబు. ఒకటి మంచి ప్రశ్న అడిగారు. అయితే అడిగిన వాళ్ళ పేరు ప్రస్తావించడం ఇష్టం లేదన్నారు. జాక్ స్పారో గారు, మీరు కనీసం మీ పేరు మీరు చెప్పుకోగలిగితే బాగుంటుంది. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ జాక్ స్పారో అనేది మీ పేరు కాదనుకుంటున్నాను నేను. అంటే మీరు వేరే పేరుతో అడిగితే మేము స్పందించమని కాదు, కానీ ఇట్ బి గుడ్ ఇఫ్ యూ కెన్ టెల్ యువర్ నేమ్. మీరు ప్రశ్న అడిగిన వ్యక్తి పేరు ప్రస్తావించకపోయినా పర్వాలేదు. ఓకే, బట్ అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, దేవుడు సార్వభౌమ్య నియంత్రుడు అవుతాడా? ఒకవేళ దేవుడు కొందరికి రక్షణ పొందేటటువంటి అవకాశాన్ని మూసివేస్తే దేవుడు సార్వభౌమ్య నియంత అవుతాడా అన్నది ప్రశ్న. యాక్చువల్గా అది ఎలా అవుతాడు అన్నది అలాంటి ఆరోపణలు చేసే వాళ్ళే నిరూపించాల్సి ఉంటుంది. కేవలం ఆరోపణ చేయడమే నిరూపణ కాదు కదా. ఆరోపించిన వాళ్ళు అది ఎలా వాళ్ళ కన్క్లూషన్కి వచ్చారు అన్నటువంటి విషయాన్ని నిరూపించాల్సి ఉంటుంది. వాక్యం అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఏ మానవుడికి కూడా రక్షణ పొందే అర్హత లేదు.
కాబట్టి అర్హత మీద దేవుడు ఎవరికి రక్షణ సిద్ధింపజేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు, ఎవరికి ఇవ్వద్దు అనుకుంటే వాళ్ళకి ఇవ్వడు. అలా చేయడంలో అన్యాయం ఏమీ లేదు అన్నది వాక్యం చాలా స్పష్టంగా బోధించేటటువంటి సత్యం. మానవుడు పాపం చేసి తన స్వచిత్తాన్ని కోల్పోయాడు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేటటువంటి ఆ సామర్థ్యాన్ని మానవుడు కోల్పోయాడు. దేవుడు అతనికి దాన్ని నష్టపరచలేదు. అతని పాప పర్యవసానంగా దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను కోల్పోయి మానవుడు పాపానికి బందీ అయ్యాడు. పాపం చేసేవాడు పాపానికి దాసుడు అన్నటువంటి మాట యేసుప్రభు చెప్పడం జరిగింది. దాసుడికి స్వేచ్ఛ ఉండడం అనేది సాధ్యం కాదు. తన యజమాని మాటకు లోబడేవాడు దాసుడు. పాపానికి దాసుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అని అంటే మళ్ళీ కుమారుడు అతన్ని స్వతంత్రుడిగా చేసినప్పుడే స్వాతంత్రం వస్తుంది. అప్పటి వరకు స్వేచ్ఛ లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అది అతని పాపమే అతన్ని నడిపించినటువంటి పర్యవసానం. దానికి దేవుడిని బాధ్యుడిగా ఎంచి దేవుడు అతనికి స్వచిత్తంతో స్పందించే అవకాశం కల్పించాలి, లేకపోతే ఆయన నియంత అవుతాడు అని చెప్పడం దేవుడి పైన అన్యాయపు ఆరోపణ మోపడం, లేకపోతే మీకు ఇష్టం లేనటువంటి ఒక సిద్ధాంతాన్ని తప్పుగా చిత్రీకరించడం ద్వారా అది వాక్య సత్యం కాదు అని ఈ వేరే వాళ్ళని నమ్మబలికేటటువంటి ఒక అన్యాయపు విధానం అవుతుంది. కాబట్టి ఏ బోధకుడైనా సరే అలా చేయకుండా జాగ్రత్త పడితే మంచిది. న్యాయంగా విశ్లేషించి మాట్లాడితే చాలా బాగుంటుంది. చాలా వచనాలలో నుండి మనం చూపించవచ్చు దేవుడు కొందరి విషయంలో కనికరం చూపిస్తున్నాడని, కొందరి విషయంలో ఆయన కఠినుడిగా వివరించడానికి ఇష్టపడుతున్నాడు అన్నటువంటి మాటలు చాలా స్పష్టంగా లేఖనాలు బోధిస్తా ఉన్నాయి. సో ఆయన నిత్య జీవం కొరకు నిర్ణయించినటువంటి వారందరూ విశ్వసించారని ఒకవైపు వాక్యం చెప్తా ఉంటే, ఆయన నాశన దినం కొరకు కొందరిని తయారు చేశారు అన్నటువంటి వచనం కూడా మనం బైబిల్లో చదువుతాం. అపోస్తుల కార్యములు 13:48 ఒకటి, ఇంకొకటేమో సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం నుండి నేను ఉదహరించాను. ఇలా చాలా వచనాలు మనం చెప్పుకోవచ్చు. సో అంటే జస్ట్ ఒక ఉదాహరణ మాత్రమే కాంట్రాస్ట్ కోసం వాడాను. సో అవన్నీ దేవుడిని నియంతగా చూపిస్తుందా, లేకపోతే అలా ఆయన చేయడానికి న్యాయమైన కారణాలు బైబిల్ ప్రస్తావిస్తుందా అన్నది ప్రశ్న. ఆయన నియంత అని ఆరోపణ చేసినటువంటి వాళ్ళు దాన్ని వాక్యం నుండి నిరూపించుకోవాల్సింది. దేవుడు కొందరికి మాత్రమే కనికరం చూపిస్తారు అన్నటువంటి సిద్ధాంతము నెసెసరీలీ దేవుడిని నియంతగానే చూపిస్తుంది అని చెప్పడానికి అవకాశం ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తించాలి. ఎస్ బ్రదర్. అలాగే జూమ్ లో చక్రవర్తి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. అన్నా వినిపిస్తుంది అన్నా? గుడ్ ఈవినింగ్ అన్నా. మాది సత్తెనపల్లి. నా పేరు చక్రవర్తి అన్నా. చక్రవర్తి అన్నా, లాస్ట్ వీక్ నేను బిబ్లికల్ క్యానన్ గురించి అడిగానన్నా క్వశ్చన్. అయితే నేను బ్రదర్ యశ్వంత్ గారిది కూడా చదివాను హితబోధ.com లో. అక్కడ బ్రదర్ అంటే బ్రదర్ రాసింది చెప్పారు, యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఎటువంటి కాంట్రడిక్షన్ లేదు అని చెప్పేసి చెప్పినట్టు బ్రదర్ రాశారు అక్కడ. అయితే కానీ మనం కొన్ని కాంట్రడిక్షన్స్ అయితే చూడొచ్చు కదన్నా. అవి మూల భాషలోనే అలా ఉందా, లేదంటే మన తెలుగు భాషలో మాత్రం మిస్ప్రింట్ అయి ఉందా అని చెప్పేసి నా డౌట్ అన్నా. ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్తాను. అంటే ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటి అంటే, బిబ్లికల్ క్యానన్ విషయంలో యేసుక్రీస్తు ప్రభువు పాత నిబంధనకు ఇచ్చిన సాక్ష్యము బైబిల్ క్యానానిసిటీని నిర్ధారించడానికి సరిపోతుంది అన్న కోణంలో యశ్వంత్ బ్రదర్ అందులో రాయడం జరిగింది. బ్రదర్ యశ్వంత్, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఇన్వాల్వ్ ఇఫ్ యూ వాంట్ టు, బికాస్ ఇట్స్ యువర్ ఆర్టికల్. అదే కదా మీరు చెప్పింది? అదే విషయం. అంటే కాంట్రడిక్షన్స్ ప్రస్తావన ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలో రాలేదు. ఎందుకంటే ఆయన ఏ పరిశీలతో అయితే వ్యవహరించారో వాళ్ళు కూడా లేఖనాల ప్రామాణికతను అంగీకరించారు. వాళ్ళు కూడా లేఖనాల్లో ఎలాంటి కాంట్రడిక్షన్ ఉన్నట్టుగా ఎక్కడ నమ్మలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ ఇష్యూని అడ్రస్ చేయాల్సినటువంటి కాంటెక్స్ట్ ఎక్కడ రాలేదు. కానీ లేఖనాలు అని ఆయన ఏ గ్రంథాల సముదాయాన్ని అయితే ప్రస్తావించి మాట్లాడారో అవి కంప్లీట్లీ ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న పుస్తకాలన్నిటికీ వర్తిస్తాయి. కాబట్టి అదంతా కూడా క్యానన్ ని, దాని విషయంలో మనకి ఎలాంటి అనుమానం ఉండక్కర్లేదు అన్నట్టు మాట్లాడారు. కాంట్రడిక్షన్స్ గురించి మీకు సెపరేట్ క్వశ్చన్ ఉంటే మీరు అడగొచ్చు. కానీ యేసుక్రీస్తు మాటల్లో కాంట్రడిక్షన్స్ కి అంటే లేఖనాలు అని ఆయన వాటిని ప్రామాణీకరించేశారు కాబట్టి ఆయన సాక్ష్యం ద్వారా కాంట్రడిక్షన్స్ లేవు అన్నదే ఆయన సాక్ష్యము లేఖనాల విషయంలో. కానీ మనకున్నటువంటి లిమిటెడ్ అండర్స్టాండింగ్ లో ఏదైనా కాంట్రడిక్టరీగా అనిపిస్తే వాటిని మనం సరి చేసుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు ఫాలో అప్ గా ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఎస్ అన్నా, ఇది చాలా మంది రైజ్ చేస్తున్న పాయింట్ అన్నా. అదే
హజ్యా వెన్ హీ బికేమ్ కింగ్ అని చెప్పేసి ఉంటది కదా, సెకండ్ కింగ్స్ లోను సెకండ్ క్రానికల్స్ లో. ఓకే. అక్కడ ఒక చోటేమో 20 అతను రాజు అయినప్పుడు 22 అని చెప్పేసి ఒక చోట ఉంటది, మరొక చోటేమో 42 అన్నట్లుగా ఉంటదన్న. ఎస్ ఎస్ ఎస్. అది మన తెలుగు లాంగ్వేజ్ లోనే అలా ఉందా, లేదంటే ఆ మూల భాషలో కూడా అలానే ఉందన్న? లేదు లేదు, అది మూల భాషలో కూడా అలాగే ఉంది, కానీ ఉండడానికి కారణం ఉంది. కారణం ఏంటి అని అంటే 42 అని ఉన్న చోట వాస్తవానికి అది ఒక కాపీస్ట్ ఎర్రర్. 22 అన్నదే కరెక్ట్ రీడింగ్. కాపీస్ట్ ఎర్రర్స్ ఎట్లా వచ్చేవి అని అంటే పూర్వకాలంలో చేరాత ప్రతులుగా రాసేవాళ్ళు ప్రతుల్ని. అలాంటప్పుడు సంఖ్యాపరమైనటువంటి డీటెయిల్స్ రాసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగేటటువంటి అవకాశం ఉండేది కాపీస్ రాసేవాళ్ళ ద్వారా జరిగేటటువంటి పొరపాట్లు. అవి ఎక్కడ కూడా బైబిల్లో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని కానీ బైబిల్ ప్రామాణికతను ప్రశ్నించే ఆ, స్థాయిలో కానీ ఎలాంటి పొరపాట్లు రావు. కానీ జస్ట్ ఇట్ ఈస్ జస్ట్ స్లైట్ ఆఫ్ హ్యాండ్. జస్ట్ ఒక నంబర్ రాయబోయి ఇంకొక నంబర్ రాయటం లాంటి మిస్టేక్స్ జరుగుతాయి. హీబ్రూ నంబర్స్ లో చాలా దగ్గరగా ఉంటాయి కూడా కాబట్టి న్యూమరికల్స్ అన్ని కూడా. కాబట్టి రాసే ప్రక్రియలో చేరాత ప్రతులు రాసేటటువంటి ప్రక్రియలో అలాంటి పొరపాట్లు కొన్ని చోట్లలో దొరలాయి. కానీ కాంటెక్స్ట్ చదివినప్పుడు చాలా క్లియర్ గా కరెక్ట్ రీడింగ్ ఏది అనేది మనం డిటర్మైన్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి 42 అన్నది కరెక్ట్ కాదు, 22 అనేది కరెక్ట్. ఎందుకంటే 42 ఒకవేళ తీసుకుంటే అతను తన తండ్రి కంటే కూడా ఒక సంవత్సరం పెద్దవాడు అవుతాడు ఓవరాల్ క్యాల్కులేషన్ లో. కాబట్టి సందర్భ సహితంగానే అది కరెక్ట్ రీడింగ్ కాదు అనేది అర్థమవుతుంది. దానికి ఆల్టర్నేటివ్ గా ఉన్నటువంటి 22ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి. అలా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చేరాత ప్రతుల్లో ఉన్నటువంటి అది మూల భాషలో ఉన్నటువంటి చేరాత ప్రతుల్లో ఉన్నటువంటి కరెక్షన్ ని కూడా దాన్ని యథాతథంగా అట్లాగే ట్రాన్స్మిట్ చేస్తూ వచ్చారు. మళ్ళీ ఫర్దర్ చేంజెస్ మనం చేయకూడదు, ఉద్దేశపూర్వకంగా మనం మార్చకూడదు. పొరపాటున జరిగినటువంటి పొరపాటు మిస్టేక్ దాన్ని అలాగే ఉంచాలి అన్నటువంటి ఉద్దేశంతో యథాతథంగా దాన్ని మళ్ళీ కాపీస్ చేస్తూ వచ్చారు. కానీ ఎక్కడ ట్యాంపరింగ్ అనే ఉద్దేశం సంఘానికి కానీ యూద విశ్వాసులకు కానీ లేదా క్రైస్తవ సంఘానికి కానీ లేఖనాలని ట్యాంపరింగ్ చేయాలన్నటువంటి ఉద్దేశం లేదు. కాబట్టి ఒక దగ్గర జరిగినటువంటి పొరపాటుని కూడా వాళ్ళు సరి చేయకుండా అట్లాగే రాసుకుంటూ వచ్చారు. బట్ అది పొరపాటు, దాన్ని సరైనటువంటి రీడింగ్ ఇది అని నిర్ధారించేటటువంటి అవకాశం సందర్భంలోనే ఉంది. కాబట్టి అదేమి లేఖన ప్రామాణికరణని లేదా లేఖన ప్రామాణికతను ప్రశ్నించే స్థాయిలో ఉన్నటువంటి సమస్య కాదు. యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వాట్ ఈస్ ద రైట్ రీడింగ్. అన్న జూయిష్ బైబిల్లో కూడా సేమ్ ఇలానే ఉందన్న? ఎస్ ఎస్, జూయిష్ బైబిల్లో కూడా అట్లాగే. ఓకే అన్న. యాక్చువల్లీ ఓల్డ్ టెస్ట్మెంట్ విషయంలో జూయిష్ బైబిల్ కి మన బైబిల్ కి డిఫరెన్స్ ఏమీ లేదు, సేమ్ బుక్స్ ఉంటాయి. ఆ కాపీస్ నే మనం కూడా తీసుకున్నాము. వాళ్ళకు కూడా మ్యాసరేటిక్ టెక్స్ట్ ఉంటుంది. ఆల్టర్నేటివ్ గా ఉన్నటువంటి టెక్స్ట్ కొంతమంది మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు బేసికలీ. సో మ్యాసరేటిక్ టెక్స్ట్ మనం వాడినా వాళ్ళు వాడినా అదే ఉంటుంది. ఇట్స్ సేమ్. ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. తర్వాత శామ్యుయల్ రాజ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినట్టు బ్రదర్, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. ఓకే, నా పేరు శామ్యుయల్ రాజ్ అని, భద్రావతి కర్ణాటక నుంచి మాట్లాడుతున్నానన్న. వందనాలన్న. ఇటువంటి క్వశ్చన్ ఆన్సర్ లో పాల్గొనేందుకు అవకాశం చేసిన పాస్టర్ యశ్వంత్ గారికి చక్కగా జవాబు ఇచ్చిన మీకు హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నానన్న. ఓకే, నా ప్రశ్న ఏంటంటే ప్రకటన గ్రంథంలో 4 అధ్యాయములన అది ఈ సంగతులు జరిగిన తర్వాత అని చెప్పేసి ఇక్కడికి ఎక్కి రమ్మని చెప్పి యోహాను చెప్తారు. అవును, అది సంఘానికి అని కొంతమంది అంటారు, కాదు అని సూచన అంటారు. ఇది ఏది నిజమని అంటారు మీరు? అంటే మీరు ఏమడుగుతున్నారు అని అంటే 4వ అధ్యాయం నుండి ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సంఘానికి సూచన అని చెప్పడానికి అక్కడ జరిగినటువంటి ఆ ట్రాన్సిషన్ ని ఆధారం చేసుకుని కొంతమంది మాట్లాడతారు మీరు చెప్తున్నారు. కానీ ఆ ట్రాన్సిషన్ ని మాత్రమే బేస్ చేసుకుని అది సంఘానికి వర్తిస్తుంది అని చెప్పడానికి అవకాశం లేదు. అంటే నేను చాలా బోధకులు చెప్పడం విన్నాను. అంటే మంచి పాపులర్ టీచర్స్ కూడా, తర్వాత మంచి నమ్మకంగా వాక్యం బోధించే చాలా మంది కూడా అది చెప్పారు. అలా చెప్పడంలో తప్పలేదు. కానీ ఆ ట్రాన్సిషన్ ని మాత్రమే బేస్ చేసుకుని చెప్పడం అనేది, అక్కడ నువ్వు ఇక్కడికి ఎక్కిరమ్మని అప్పటి వరకు ఒక టోన్ లో అంటే అప్పటి వరకు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు లేఖ రాస్తూ వచ్చాడు కదా. ఆ తర్వాత నువ్వు ఇక్కడికి ఎక్కిరమ్మన్నప్పుడు సంఘకాలానికి మించినటువంటి విషయాలు, పరలోక సంబంధమైనటువంటి లేదా రాజ్య సంబంధమైనటువంటి విషయాల గురించి, సంఘకాలం ముగిసిన తర్వాత జరగబోయేటటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నారు
ఆ ట్రాన్సిషన్ దాన్ని సూచిస్తుంది అన్నటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో అది మాత్రమే అది సంఘకాలానికి వర్తించే విషయాలు కావు అని చెప్పడానికి సరిపోవు అని అంటున్నాను. అంటే ఇప్పుడు దానికి అడిషనల్ గా వేరే ఎవిడెన్సెస్ కూడా ఉండాలి. ఎందుకంటే అది సంఘకాలానికి వర్తించే విషయాలే, చరిత్రలో జరిగినటువంటి విషయాలే అని ప్రూవ్ చేయడానికి కూడా మంచి ఆధారాలని చాలా మంది వాడారు ఆల్టర్నేటివ్ గా. అంటే సంఘం ఎత్తపడిన తర్వాత మిక్కిన సంగతులు జరిగినట్టు అన్న ఈ విషయాలన్నీ అని అంటున్నారు దాన్ని ఆధారం చేసుకుని. కానీ అలా ఇప్పుడు సంఘానికి రాసినటువంటి విషయాలు అంటే ఆ 7 సంఘాలకు రాసినటువంటి విషయాలు మాత్రమే సంఘ కాలానికి పరిమితం. తర్వాత రాసినవన్నీ సంఘానికి వర్తించవు అని చెప్పడానికి అది మాత్రమే సరిపోదు కదా. ఎక్కిరమ్మని చెప్పింది ఏంటి అని అంటే 7 సంఘాలకి రాసినటువంటి విషయాలు అయిపోయాయి, అంటే ప్రత్యేకంగా వాళ్ళని ఉద్దేశించి రాయాల్సినటువంటి విషయాలు. మిగతా విషయాలు చెప్పడానికి దర్శన రూపకంగా ఆయనకు కొన్ని విషయాలు చూపించడానికి ఎక్కిరమ్మని పిలుస్తున్నారు అంతే. అంత మాత్రాన ఇంకా సంఘంతో పని అయిపోయింది, ఇంకా ఈ 7 ఏళ్ల పరిపాలన లేకపోతే తర్వాత జరగబోయేటటువంటి విషయాల గురించి ఇది మాట్లాడుతుంది, రాప్చర్ తర్వాత జరగబోయేటటువంటి విషయాల గురించి ఇది మాట్లాడుతుంది అన్నటువంటి థియరీకి ఆ ఒక్క ట్రాన్సిషన్ ని మాత్రమే బేస్ చేసుకుని కన్క్లూడ్ అవ్వకూడదు అని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ శామ్యూల్ రాజు గారు. తర్వాత సాలమన్ రాజు గారు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగవచ్చు. బ్రదర్ వినపడుతుందా? ఓకే, గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఒక చిన్న డౌట్ ఉంది బ్రదర్. నా పేరు సాల్మన్ రాజు ఫ్రమ్ హైదరాబాద్. లేవి కాండములో 19వ అధ్యాయము 27వ వచనంలో మీ నుదుటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గురికకూడదు అని ఉంది. అది ప్రభు ఎందుకు రాయించాడో నాకు అర్థం కాలేదు కానీ, బట్ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ దాదాపుగా పాస్టర్స్ కానీ సంఘ పెద్దలు కానీ అందరూ ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మనతో కూర్చున్న యశ్వంత్ బ్రదర్ కూడా ఒక స్టైలిష్ గా గడ్డపు పక్కల్ని కత్తిరించుకున్నాడు. యశ్వంతనే కాదు కానీ చాలా మంది సేవకులు పెద్దలు కూడా ఇది ఒక ఫ్యాషన్ గా అందరూ గడ్డలు సగం గడ్డం గీసుకోవడం, కింద చిరుగడ్డం పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ ఇలా చేయొద్దని దేవుడు ముందే రాయించి ఇచ్చినా కూడా వాక్యాన్ని తెలిసినటువంటి మనలో చాలా మంది సేవకులు పాస్టర్లు అనేబడే వాళ్ళు కూడా సగం గడ్డం సగం నుదురు గడ్డం ఉంచుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్? మనమన్నా పాటించకపోతే ఎలాగా? ఓకే సో మంచి ప్రశ్న అడిగారు కదా యశ్వంత్ గారు. మీరు ఇలా చేయడం ఏం బాగాలేదు. లైటర్ నోట్ ఊరుకున్నాను అయితే. పాయింట్ ఏంటి అని అంటే, మనము లేవి కాండంలో అంటే నిర్గమ కాండము లేవి కాండములో ప్రత్యేకంగా కొన్ని సంగతులు దేవుడు ఇశ్రాయేలు దేశానికి మాత్రమే పరిమితమై చెప్పినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఉదాహరణకి మీరు లేవి కాండం 11వ అధ్యాయంలో కూడా ఏమి తినకూడదు ఏమి తినొచ్చు అన్నటువంటి ఒక జాబితా చదువుతారు. అంటే ఆహారానికి సంబంధించి, అలాగే వస్త్రధారణకు సంబంధించి, అలాగే ఎక్స్టర్నల్ అపియరెన్స్ కి సంబంధించి వాళ్ళు ప్రత్యేకింపబడినటువంటి జనాలు, ఇతర జనములతో కలవనటువంటి ఒక ప్రజ అన్నటువంటి ఒక ప్రత్యేకతను దేవుడు కనబరచడం కోసం వాళ్ళ కోసమే ప్రత్యేకంగా చెప్పినటువంటి కొన్ని డయటరీ లాస్, కొన్ని డ్రెస్సింగ్ కి సంబంధించి, కొన్ని అపియరెన్స్ కి సంబంధించినటువంటి లాస్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇచ్చినట్టుగా మనం చదువుతా ఉన్నాం. అది ఇశ్రాయేలీయులకి దేవునికి మధ్యలో మాత్రమే ఉన్న ప్రత్యేకమైనటువంటి నిబంధన సంబంధాన్ని బట్టి వాళ్ళు ఇతర దేశాల నుండి ప్రత్యేకంగా ఉండాల్సినటువంటి అవసరతను సూచించడం కోసం చెప్పబడినటువంటి మాటలు అన్నమాట. అయితే అవి ఆధ్యాత్మిక విలువ కానీ లేకపోతే నైతిక విలువ కానీ ఉన్నటువంటి విషయం కాదు. కేవలం ఎక్స్టర్నల్ గా వాళ్ళు అంటే ఒక ఇస్రాయలైట్ కి ఉండాల్సినటువంటి ఒక యూనిఫామ్ అండ్ అతని అపియరెన్స్ ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలు దేవుడు ప్రిస్క్రైబ్ చేసినట్టుగా మనం చూస్తాం. డయటరీ లాస్ కూడా ఇతరులు తిన్నట్టుగా కాకుండా వీళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు అన్నటువంటి విషయాలు వీళ్ళకి నియమంగా దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. కానీ ఒకసారి కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకి మాత్రమే ప్రత్యేకంగా చెప్పబడినటువంటి విషయాలు ఇక కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే ఇది కొత్త నిబంధన, పాత నిబంధన కాదు. జనములలో నుండి అన్ని ప్రజల్లో నుండి కూడా దేవుడు తనకు ప్రజలుగా ఉండడానికి అందరినీ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఒక సందర్భం కాబట్టి
ఒక ఒక నేషన్ గా వాళ్ళు ప్రత్యేకపరచబడ్డము అన్నటువంటి ఆ హోదాలో ఇప్పుడు ఇస్రాయల్ ని మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఆ నేపథ్యంలో చెప్పబడినటువంటి నియమాల్ని కూడా ఇప్పుడు ఎవరు పాటించాల్సినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా అంటే ఇప్పుడు వాస్తవానికి గలతి పత్రిక లేకపోతే ఇంకా పౌలు రాసినటువంటి కొన్ని ఇతర పత్రికలు, రోమా పత్రిక, ఇవన్నీ కూడా మనం చదివిన అక్కడ ఉన్నటువంటి సంఘాల్లో, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఒక సమస్య ఏంటి అంటే, యూదులు క్రైస్తవులు అయిన తర్వాత అన్యుల సంఘాల్లోకి వచ్చి దేవుడు యూదుల కోసం ప్రత్యేకంగా చెప్పినటువంటి ఈ నియమాల్ని కూడా మీరు పాటించి తీరాల్సిందే. అలా పాటించకపోతే మీరు క్రైస్తవులుగా గుర్తించబడడానికి, దేవునికి చెందినటువంటి ప్రజలుగా గుర్తించబడడానికి అవకాశం ఉండదు అన్నటువంటి బోధ ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినప్పుడే దాన్ని ఖండిస్తూ పౌలు ఏమన్నాడంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం అన్నటువంటి నియమంతో, అంటే యేసుక్రీస్తు విశ్వాసం అన్నప్పుడు అందులో ఆధ్యాత్మికమైనటువంటి నైతికమైనటువంటి నియమాలన్నీ మిళితమై ఉంటాయి. విశ్వాసం అనేది కేవలం ఏదో క్రియారహితమైనటువంటి అబ్స్ట్రాక్ట్ ఫీలింగ్ కాదు, కానీ కాంక్రీట్ గా అది ఎవిడెన్స్ రూపంలో నైతిక విలువలకి, ఆధ్యాత్మిక విలువలకి లోబడేటటువంటి ఒక మారు మనసు అనుభవంలోనికి నడిపించేటటువంటి విశ్వాసం. అలాంటి యేసుక్రీస్తునందలి విశ్వాసము ఆధారంగా మాత్రమే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని నమ్మకుండా, సెరమోనియల్ గా ఇశ్రాయేలీయులకి చెప్పబడినటువంటి ఆ ధర్మశాస్త్ర విధులకు కూడా మీరు కట్టుబడి ఉండాలని ఒకవేళ ఎవరైనా మీకు బోధిస్తే అది వేరొక సువార్త అవుతుంది. అలా బోధించిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. అలాంటి నియమాలకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మాత్రమే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. అది గడిచిన కాలంలో ధర్మశాస్త్రపు అధికారం కింద లోబడినటువంటి వారికి మాత్రమే చెప్పబడినటువంటి కొన్ని ఆచార సంబంధమైనటువంటి నియమాలు ఉన్నాయి. అవి మీకు వర్తించేవి కావు అన్నటువంటి క్లారిటీని చాలా ఖచ్చితంగా కొత్త నిబంధనలో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ వచనాలు కావచ్చు, లేకపోతే ఇలాంటి ఇంకా చాలా వచనాలు ఆధ్యాత్మికంగా మనం ఖచ్చితంగా అన్వయించుకోవాల్సినటువంటి కోణం ఏదైనా ఉంది అని అనుకుంటే అప్పుడు మనం దాన్ని చర్చించుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ ప్యూర్లీ అన్ ఎక్స్టర్నల్ లా అండ్ ఇట్ నీడ్ నాట్ బి కెప్ట్ ఇన్ అవర్ టైం. అయితే బ్రదర్, Yes, ఇప్పుడు ఈ మాట, మీ నుదుటి వెంట్రుకలు గుండ్రంగా కత్తిరించకూడదు, నీ గడ్డపు పక్కలను కొరకకూడదు ఉరికించకొనకూడదు అన్న మాటకి ముందు రెండు మాటలు ఉన్నాయి. రక్తము కూడినది ఏదియో తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర ప్రయోగములు చేయకూడదు. అలాగే ఆ వచనం దాటిన తర్వాత పచ్చబొట్లు మీ దేహానికి పొడుచుకొనకూడదు. దానికి ముందున్న ఆ రెండు వచనాలు గాని ఈ తర్వాత వచనం గాని మనం ఖచ్చితంగా పాటిస్తాం. పచ్చబొట్లు పొడిపించుకోము, రక్తం కూడినది తినము, శకునాలు చూడడం, మంత్ర ప్రయోగం చేయం. కాబట్టి దానికి ముందునే ఖచ్చితంగా పాటిస్తున్నాం, ఆ మాటకి తర్వాత ఉన్నాయి కూడా పాటిస్తున్నాం. కాబట్టి ఇది కూడా దేవుడు ఖచ్చితంగా, అంటే అప్లికబుల్ టు ఆల్ అని రాశాడు. దానివల్ల సీరియస్నెస్ ఏది లేదని మనం అనుకోవచ్చు, కానీ బట్ దేవుని దృష్టికి ఈ విషయంలో ఖచ్చితంగా కావాలని రాయించాడు అందులో. అంటే దేవునికి ఈ విషయంలో ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ పెట్టాడని అనుకుంటున్నాను. కాదు అంటే ఇప్పుడు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో యెరూషలేం కౌన్సిల్ ఒకటి జరిగింది. యెరూషలేంలో ఈ ప్రశ్నలు, అంటే ఈ యూదులకు చెప్పబడినటువంటి నియమాలన్నీ కూడా మేము పాటించాలా అన్యులుగా కూడా అనేటటువంటి అనుమానము తలెత్తినప్పుడు దానికోసమని చెప్పి ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు యెరూషలేం. అందులో వాళ్ళు వచ్చినటువంటి కన్క్లూషన్ ఏంటి అని అంటే, రక్తం తినకూడదు, తర్వాత విగ్రహ సంబంధమైనటువంటి దేనితో కూడా సంబంధం కలిగి ఉండకూడదు, అలాగే జారత్వము విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నియమాలు పాటించడం తప్ప ఇందుకు అదనంగా ఏ భారాన్ని సంఘం పైన మోపడం మాకు కానీ పరిశుద్ధాత్మకు కానీ ఇష్టం లేదు అన్నటువంటి మాట అక్కడ చెప్పడం జరిగింది కౌన్సిల్లో. సో రక్తం తినకూడదు అన్నటువంటి నియమాన్ని ఇప్పుడు ఎందుకు పాటిస్తాము అంటే అది కొనసాగించబడింది కొత్త నిబంధన. మీరు చెప్పినటువంటి పచ్చబొట్లు పొడిపించుకోవడం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర విషయాలు ఏవైతే అవి విగ్రహ సంబంధమైనటువంటి నేపథ్యం నుండి వచ్చినటువంటి విషయాలు కాబట్టి వాటితో మనం సంబంధం కలిగి ఉండకూడదు. జారత్వం అనేది నైతికమైనటువంటి విషయం కాబట్టి అఫ్ కోర్స్ అది కూడా అంటే అన్య మతాల్లో భాగంగా కూడా ఆచరించారు. ఇప్పటికి కూడా మన దేశ సంస్కృతిలో కూడా కొన్ని విశ్వాస విధానాల్లో జారత్వం అనేది ఆరాధనలో భాగంగానే ఉంటుంది. సో ఇట్లాంటి వాటికి మీరు దూరంగా ఉండాలి అన్నటువంటి విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇప్పటికీ ఆ నియమాల్ని పాటిస్తాం. సో ఇప్పుడు మీరు ఇది చిన్న విషయంగానే కనబడుతుంది, అయినా పాటించాలి అని చెప్పినటువంటి విషయం అందులోకి రాదు, ఎందుకంటే అది అవసరం లేదని చెప్పారు. కొత్త నిబంధనలో చెప్పిన నియమాలని బట్టి మనం అవసరం లేదు అని అంటున్నాం. దాన్ని ఒక భారంగా మళ్ళీ అదనపు ఆజ్ఞగా సంఘం పైన మోపాల్సినటువంటి అవసరం లేదు. సరే బ్రదర్, ఓకే బ్రదర్. అయితే మై పర్సనల్ ఒపీనియన్ అయితే దేవుడు స్పెసిఫిక్ గా రాశాడు కాబట్టి అవుట్వర్డ్ అపీరెన్స్ లో కూడా
మనం ఆ. ఒక డిసిప్లిన్ లో ఉండాలనేది దేవుడు చూస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ అంటే ఒపీనియన్. అంటే డిసిప్లిన్ గురించి కాదు ఇక్కడ ప్రశ్న, కానీ అక్కడ రాసినటువంటి స్పెసిఫిక్ థింగ్ ని అట్లాగే పాటించాలా అక్కర్లేదా అన్నది ప్రశ్న. అలా అయితే లేవికాండం 11వ అధ్యాయంలో ఉన్నటువంటి డయటరీ లాస్ ని కూడా ఇప్పుడు మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు బేసికలీ. ఇప్పుడు ప్రార్థనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంతో ఏదైనా తినొచ్చు అన్నటువంటి నియమం కొత్త నిబంధనలో చెప్పారు. సో పాత నిబంధనలో ఒక చోట అది రాయబడింది కాబట్టి ఖచ్చితంగా యథాతథంగా ఇప్పుడు దాన్ని పాటించి తీరాల్సిందే అన్నటువంటి నియమాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కొత్త నిబంధన దాన్ని ఎలా చూసింది అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సోలమన్ రాజు గారు. ఓకే తర్వాత ఎం దాస్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి బ్రదర్, మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు మీ ఊరు చెప్పి పరిచయం చేసుకుని మీ ప్రశ్న అడగండి. బ్రదర్, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. మై నేమ్ ఈజ్ ప్రభుదాస్. ఎస్ బ్రదర్, ఫ్రమ్ భద్రాద్రి కొత్తగూడెం. ఎస్ బ్రదర్. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం సార్, ఎస్ బ్రదర్. ఒక దర్శనము కళ వచ్చినప్పుడు 4 జంతువులకు సంబంధించి వచ్చిన తర్వాత ఆ మ్యాటర్ 8వ వచనం దాకా ఉండి 9వ వచనంలో సింహాసనం వేయట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను అనే మాట చదివాను. ఈ మహావృద్ధుడు అనే మాట 3 చోట్ల రాయబడి ఉంది అదే అధ్యాయంలో. మహావృద్ధుడు అనే వాళ్ళు ఎవరు, తర్వాత మహోన్నతుడు ఎవరు? ఇది నా క్వశ్చన్. యా, మహావృద్ధుడు తర్వాత ఇంకొక వ్యక్తి అక్కడ ప్రత్యక్షమవుతాడు. మనుష్య కుమారుని పోలిన లైక్ అంటే ద సన్ ఆఫ్ మ్యాన్ అనేది మనుష్య కుమారుని పోలిన. అవును. సో డెఫినెట్ గా అక్కడ తండ్రి అయిన దేవుని ప్రస్తావన చేయబడింది, మహావృద్ధుడు అన్నటువంటి మాట. ఆయనే మహోన్నతుడు అని కూడా పిలవడం జరిగింది. ఆయనకి ఇంకా చాలా టైటిల్స్ ఉన్నాయి. సో మహోన్నతుడు వేరొక వ్యక్తి, మహావృద్ధుడు వేరొక వ్యక్తి అని అనుకోవడానికి లేదు. అండ్ ఇదే దర్శనం మనకు యోహాను చూసినట్టుగా కూడా కనిపిస్తుంది ప్రకటన గ్రంథం. సింహాసనాసీనుడిగా ఉన్నవాడు, అలాగే గొర్రెపిల్ల, వధింపబడినటువంటి గొర్రెపిల్ల సింహాసనం ఎదుట నించున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ మనుష్య కుమారుడు అని కాకుండా గొర్రెపిల్ల అనే టైటిల్ తో యేసుక్రీస్తు ఇంట్రడ్యూస్ అవ్వడం మనం చూస్తా ఉన్నాం. సో అది తండ్రి అయిన దేవుని గురించే మాట్లాడుతుంది. అంటే 22వ వచనంలో ఒకసారి నేను చదువుతున్నా సార్. ఓకే. ఆ మహావృద్ధుడు వచ్చి ఓకే మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురు. ఓకే. మహావృద్ధుడు వచ్చాడు, మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అని మహావృద్ధుడు వచ్చి అంది, మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో అని ఉంది. ఎస్ అర్థమైంది బ్రదర్. యాక్చువల్ గా మనము పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చాలా ప్యాసేజెస్ పరిశీలించినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడు, యెహోవా అనే నామంతో సహా ఈ పేర్లన్నీ కూడా కొన్ని సందర్భాల్లో తండ్రి అయిన దేవునికి ఆపాదించబడి ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో కుమారుడికి కూడా ఆపాదించబడి ఉన్నాయి. సో ఇక్కడ ఇద్దరు వేరు వేరు వ్యక్తులు డిస్టింక్ట్ గా కనబడుతున్నారు కాబట్టి అది అంటే నాకు వెంటనే కాంటెక్స్ట్ గుర్తులేదు, కానీ ఇద్దరు వ్యక్తుల్లో ఎవరికి వర్తించినా అది కరెక్ట్ మీనింగ్ అవుతుంది. అది తండ్రి అయిన దేవుడు కూడా మహోన్నతుడే. ఒకవేళ మనుష్య కుమారుని పోలినటువంటి వ్యక్తికి ఆ మాటలు ఆపాదించి ఆయన ప్రజలుగా ఒకవేళ దేవుని ప్రజల్ని ప్రస్తావించి ఆయన్ని మహోన్నతుడు అని పిలిచిన అది కూడా అందులో కూడా ఇబ్బంది ఏమీ లేదు. పరిశుద్ధాత్మకు కూడా మహోన్నతుడు అన్నటువంటి టైటిల్ ఒక సందర్భంలో ఆపాదించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో ఈ మహోన్నతుడు అన్నది చాలా కామన్ టైటిల్ మళ్ళీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులకి. అంటే యెహోవా అన్న నామం కూడా. సో ఒకవేళ మహావృద్ధుడు తండ్రి అయిన దేవుడే అని అనుకుంటే కనుక మహోన్నతుడు అన్నది అక్కడ సందర్భంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తికి ఆపాదించి మాట్లాడింది అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నేను మహావృద్ధుడికే ఆపాదించి మాట్లాడారు అని అనుకున్నాను, బట్ అక్కడ మీరు చదివినటువంటి వచనాన్ని బేస్ చేసుకుని ఆలోచించినప్పుడు ఇట్స్ డెఫినెట్లీ సిగ్నిఫైయింగ్ డిఫరెంట్ పర్సన్. సో అది యేసుక్రీస్తుని ఉద్దేశించి మహోన్నతుడు అని మాట్లాడుండాలి. అంటే మహావృద్ధుడు ఒకవేళ తండ్రి అయిన దేవుడు అయితే తండ్రి అయిన దేవుణ్ణి చూడడానికి అవకాశం లేదు అని మనం అనుకున్నాం కదా. ఈయన దానియేలు దర్శనంలో ఏ విధంగా చూడగలిగిండు అని. అదే దర్శనంలో చూడగలరు అని కూడా మీరు ఏ ఆర్టికల్లో అయితే చదివారో అక్కడ కూడా చెప్పాము చాలా స్పష్టంగా. దర్శనంలో చూశారు, దర్శనంలో విన్నారు, కానీ
ప్రత్యక్షంగా చూడటము అనేది కేవలం యేసుక్రీస్తుని మాత్రమే చూశారు అన్నటువంటి డిస్టింక్షన్ చాలా క్లియర్ గా రాయడం జరిగింది. ఇప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చారు 3 వ్యక్తులు, అక్కడ యెహోవా అనే ఒక వ్యక్తిని అబ్రహాం చూశాడు. అది దర్శనం కాదు, యాక్చువల్ గా వచ్చారు, ఫిజికల్ గా వచ్చారు. అలా ప్రత్యక్షంగా వచ్చినటువంటి సందర్భాల్లో తండ్రి అయిన దేవుడిని చూడలేదు ఎవరు కూడా, కానీ దర్శన రూపకంగా చూసేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా వివరించడం జరిగింది. అదే ఆర్టికల్లో మీరు దేని ఆధారం చేసుకున్న ప్రశ్న అడుగుతున్నారు, అదే ఆర్టికల్లో ఆ డిస్టింక్షన్ చాలా క్లియర్ గా చూపించామని. ఇదే కంటిన్యూస్ క్వశ్చన్ అడగవచ్చా సార్? ఎస్ బ్రదర్, చెప్పండి. ఇప్పుడు మనకి ఇదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు, వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు అనే మాట 18వ వచనంలో ఉంది. మళ్ళా సేమ్ అదే మాట 27వ వచనంలో కూడా ఉంది. రైట్. ఈ యుగ యుగములు ఏలడం ఏంటి, దేనికి సంబంధించింది? ఓకే, అంటే వాస్తవానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మెస్సియాదే రాజ్య పరిపాలన అవుతుంది. దావీదు సింహాసనం మీద కూర్చుని నిత్యం పరిపాలించేటటువంటి రాజు, వాగ్దానం చేయబడినటువంటి రాజు మెస్సియాని. కాబట్టి మెస్సియా మరియు ఆయన ప్రజలు అన్నప్పుడు యేసుక్రీస్తు మరియు ఆయన సంఘము అన్నటువంటి భావాన్ని ఖచ్చితంగా మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే తర్వాత కూడా పత్రికల్లో, ఎఫ్ఎస్సి పత్రికలో కూడా ఆయన యేసుక్రీస్తుతో పాటుగా మనల్ని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు అన్నటువంటి మాటలు చాలా సందర్భాల్లో పౌలు ప్రస్తావించడం మనం చూసాం. ఎఫ్ఎస్సి పత్రికలోను వేరే పత్రికల్లో కూడా ఉంది. అంటే జగత్ పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని 1వ అధ్యాయంలో చెప్పి, 3వ అధ్యాయంలో అనుకుంటాను ఆయన క్రీస్తుతో కూడా మనల్ని సింహాసనం పైన కూర్చోబెట్టాడు అన్నటువంటి మాటలు చెప్పండి. అంటే మనం ఆయనతో పాటుగా యుగ యుగములు రాజ్యం వెళ్తాము అన్నటువంటి మాటలు కూడా లేఖనాలు చెప్తా ఉన్నాయి. అది యేసుక్రీస్తుకి ఆయన ప్రజలకి సంబంధించినటువంటి వాగ్దానము ప్రవచనాత్మకంగా చెప్పబడింది. అది క్రీస్తులో ఖచ్చితంగా భవిష్యత్తులో నెరవేరాల్సినటువంటి విషయం. అంటే యుగ యుగంలో ఇక్కడ ఏలడం అనేది అంటే ఎట్లా జరుగుతుందండి? కింద భూమి మీద మనకి పైనుండి రాజ్యాధికారం మనకి ఇవ్వబడుతుందా ఎట్లా? బ్రదర్, యాక్చువల్ గా అది దాని గురించి చాలా సబ్జెక్ట్ ఉంది వాస్తవానికి. మీరు నేను ఒక బుక్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తాను, అది మీరు స్టడీ చేయండి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి చాలా కూడా, అంటే ఇప్పుడు దీని తర్వాత ఇంకోటి అట్లా వస్తూ ఉంటాయి. యాక్చువల్ గా ఆయన నూతన ఆకాశాన్ని నూతన భూమిని సృష్టిస్తాను అని చెప్పాడు. సో అది ఎక్కడ ఉంటుంది, అది ఇప్పుడు ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి అదే జియోగ్రఫికల్ లొకేషన్ లో ఉంటుందా, ఇట్లాంటి విషయాల్ని మనము అంటే ఖచ్చితంగా విశ్లేషించి మాట్లాడడం అనేది పాసిబుల్ కాదు. అయితే దేవుని సంతకము అన్నటువంటి ఒక పుస్తకం ఉంది కదా, జోషి లీలాన్ రెడ్డి గారు రాసినటువంటి ఒక పుస్తకం. అది నేను ఐ థింక్ ఆన్లైన్ అందుబాటులో లేదనుకుంటాను. నేను మీకు ఫిజికల్ కాపీ, ఒకవేళ మీరు రూమ్ లో మీ అడ్రస్ ఏమైనా పెట్టగలిగితే, లేకపోతే మీకు ఫోన్ నెంబర్ ఏమైనా షేర్ చేయగలిగితే అది నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వీక్ కాక బిఫోర్ లాస్ట్ వీక్ నా ఫోన్ నెంబర్ నేను పెట్టాను, కానీ అది మాకు దొరకలేదు బ్రదర్. అంటే నేను అడిగాను కూడా పర్టికులర్ గా, బ్రదర్ ఏమైనా యశ్వంత్ గారు దాంట్లో పెట్టాను నేను. యశ్వంత్, డూ యూ హ్యావ్? లేదండి, నేనేమి నోటీస్ చేయలేదు. దాస్ అనేవి పెట్టాను చాట్ లో. అవునా? ఇప్పుడు నేను మీకు మళ్ళీ నా నెంబర్ కూడా పెట్టానండి ఇప్పుడు వాట్సాప్ లో. ఒకసారి చూసి దానికి వాట్సాప్ చేయడం కానీ కాల్ చేయడం కానీ చేయండి. సరే, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు పెట్టాను, ఇప్పుడు పెట్టాను. ఈ సబ్జెక్ట్ కామన్ ఇంట్రెస్ట్ తో ఉన్న సబ్జెక్ట్ కాబట్టి దీని మీద రాయబడినటువంటి విషయాలు ఉన్నాయండి ఆల్రెడీ. సో వాటిని నేను మీకు షేర్ చేస్తాను. ఆ తర్వాత కూడా మీకు క్లారిఫై అవ్వని డౌట్స్ ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేసుకోవచ్చు, మీరు అడగచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత ఇజ్రాయెల్ రాజు అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. వందనాలు అన్న, యశ్వంత్ గారికి, బీబు గారికి వందనాలు. వందనాలు బ్రదర్. నేను ఇజ్రాయెల్ రాజు మాట్లాడుతున్నాను, ఔరంగాబాద్ నుండి. నైస్ టు హావ్ యు విత్ us. యా అన్న, చిన్న డౌట్ అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హైపోస్టాటిక్ యూనియన్ అనేది ఆయన అసెన్షన్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా, లేదంటే అంటే రిజరక్షన్ తర్వాత ఆయన చాలా మందికి కనిపించారు అనేది మనం చూస్తాం. అది ఫిజికల్ గానే కనిపించారా? ఒకవేళ ఫిజికల్ గా కనిపిస్తే అదే బాడీ తోటి ఆయన మరలా అసెండ్ అయ్యారా అన్నది డౌట్ అన్న. సో చాలా మంచి ప్రశ్న బ్రదర్. యాక్చువల్గా యేసుక్రీస్తు ప్రభు ఒక్కసారి దేవ మానవుడుగా చేయబడిన తర్వాత, వన్స్ హీ బికేమ్ అ గాడ్ మ్యాన్, దాన్నే హైపోస్టాటిక్ యూనియన్ అంటున్నాము.
సో Yes. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు అన్నటువంటిది, అంటే ఆయన సంపూర్ణ దైవ స్వభావానికి సంపూర్ణ మానవ స్వభావాన్ని మిళితం చేసుకున్న తర్వాత శరీరధరణలో ఎప్పుడు ఆయన మానవుడు కాకుండా అవ్వడం అనేది జరగలేదు. అయితే పునరుద్ధానుడిగా ఆయన లేచినప్పుడు ఏం జరిగింది అంటే మహిమ శరీరంతో లేచాడు. అంటే మానవులుగా మనం కూడా చనిపోయిన తర్వాత భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన వాళ్ళందరికీ ఏ మహిమ శరీరం అనుగ్రహించబడుతుందని వాగ్దానం చేయబడిందో ఆ పునరుద్ధాన శరీరం మొదట ధరించిన వాడు యేసుక్రీస్తు. అది మానవ శరీరమే, కాకపోతే అది మహిమ పరచబడినటువంటి శరీరం. కాబట్టి ఆయన దేవమానవుడుగానే కొనసాగాడు ఎప్పటికీ కూడా. ఇంకెప్పుడు ఆయన మానవుడు కాకుండా పోయే ప్రసక్తే ఉండదన్నమాట. హీ విల్ ఆల్వేస్ బీ ఇన్ దట్ హైపోస్టాటిక్ యూనియన్. అందుకే తర్వాత కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి మధ్యవర్తిత్వపు కార్యాన్ని ఉద్దేశించి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నవాడు క్రీస్తు అను నరుడు అన్నటువంటి మాటలు చెప్పబడ్డాడు ఆయన గురించి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. సో ఇట్ క్లియర్లీ సిగ్నిఫైస్ దట్ హీ విల్ కంటిన్యూ టు బి అ మ్యాన్ as much as he will continue to be the God. ఓకే అన్న, ఓకే అంటే మహిమ శరీరము అని అన్నప్పుడు ఎస్, అది అంటే అది విజిబుల్ గా ఉండేదే అని అర్థం చేసుకోవాలండి. అంటే విజిబుల్ గా చేసుకోగలిగాడు కదా ఆయన కావాలనుకున్నప్పుడల్లా. సో ఐ థింక్ వి విల్ హ్యావ్ సంథింగ్ లైక్ దట్. ఓకే అన్న. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇప్పుడు గోడలు తలుపులు కూడా ఆయన ఆపలేకపోయాయి. తలుపులు వేసినప్పుడు ఆయన లోపలికి రాగలిగాడు. ఎస్ అన్న. మహిమ శరీరంలో ఆ మహిమ శరీరంలో అందరికీ అనుగ్రహించబడే మహిమ శరీరంలో ఆ ప్రాపర్టీ ఉంటుందా, లేదా ఆయన దైవ మానవుడు కాబట్టి ఆయన విశేషంగా అలా చేయగలిగాడా అన్నది మనకు చెప్పబడలేదు. బేసికలీ అందులో ఆయన దైవిక సామర్థ్యం కూడా ఖచ్చితంగా ఉండుండాలి. అలానే మహిమ శరీరం ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్విజిబుల్ అవ్వగలుగుతారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ టైంలో ఇన్విజిబుల్ రెల్మ్ అనేది ఏమి ఉండదు కదా, అందరికీ కనబడుతుంది బేసికలీ. సో వి డోంట్ నో హౌ దట్ ఈస్ గోన్ ప్లే అవుట్ ఇన్ ఇటర్నిటీ. బట్ ఇక్కడ మాత్రం మనకు మహిమ శరీరంలో లేకుండా సాధారణ శరీరంలో ఉన్న మనకు మాత్రం మహిమ శరీరాలు, అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ధరించాడు ఆ మహిమ శరీరాన్ని ఇప్పటి వరకు. ఆ ఆర్డర్ ఆఫ్ రిజరక్షన్ లో ఆయన మాత్రమే ఉన్నారు ప్రస్తుతానికి. సో ఆయన మాత్రమే అది చేయగలిగారు. ఆ లిమిటేషన్స్ లో మాత్రమే మనం దాన్ని ఆలోచించగలం కొంతవరకు. అవును. ఎస్ ఎస్. అంటే హి విల్ బి ఇన్ హైపోస్టాటిక్ యూనియన్ ఫర్ ఎవర్. హి విల్ ఆల్వేస్ బి ద గాడ్ మ్యాన్. యా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత సుజయ్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. అన్న గుడ్ ఈవినింగ్ అన్న, నేను సుజయ్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తాను. ఎస్ బ్రదర్, శబరియా మంబల. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అన్న, మనం ఉండే ఈ కల్చర్ లో ప్రిడామినెంట్లీ హిందూస్ ఎక్కువ ఉన్నారు, మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్. సో ఇప్పుడు వీళ్ళను రీచ్ అవుట్ అవ్వడానికి మనము ఎలాంటి అప్రోచ్ తీసుకోవాలి? బ్రదర్, యాక్చువల్ గా సువార్త ప్రకటనలో ఒక పర్టికులర్ అప్రోచ్ అంటూ ఏమి ఉండదు. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ యాక్చువల్గా. అంటే అతను ఏ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి అయినా సరే, హిందూ అయి ఉండొచ్చు, ముస్లిం అయి ఉండొచ్చు, ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి పెరిగినటువంటి ఒక రక్షణ లేనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. బట్ ఒక యూనిఫామ్ అప్రోచ్ అనేది ఎక్కడా ఉండదు. సో మనం ఒక వ్యక్తిని సువార్త చెప్పడానికి, సువార్తకు పరిచయం చేయడానికి మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే ఆ వ్యక్తిని మనం స్టడీ చేయాలి. అతని నేపథ్యాన్ని మనం కొంత అర్థం చేసుకుని ఉండాలి. అతని కోసం ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడి ఆ పని చేయాలి. జనరల్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ ద గాస్పెల్ యాజ్ ఇట్ ఈస్. సువార్తని మనం పంచుకోవడం అనేది మనం చేయగలిగేటటువంటి ఒక విషయం. సో కాబట్టి అది చేయాలి. ఆ తర్వాత వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు కానీ, వాళ్ళు స్పందించేటటువంటి విధానం కానీ వాళ్ళ నేపథ్యం పైన ఆధారపడి, లేకపోతే వాళ్ళకి ఇదివరకే ఉన్నటువంటి విశ్వాసాల పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాటిని హ్యాండిల్ చేయడానికి కొంతవరకు వాటిని మనం తెలుసుకుని ఉండడం అనేది, ప్రిపేర్డ్ గా వెళ్ళడం అనేది మంచి రెస్పాన్సిబుల్ అప్రోచ్ అవుతుంది ఎప్పుడైనా కూడా. బట్ జస్ట్ బి ప్రిపేర్డ్, జస్ట్ know the person to whom you are sharing the gospel and know what where he is coming from and where he can approach this subject from. That will put you on a very comfortable position. కానీ అంత ఈజీ కాదు డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రిడామినెంట్లీ హిందూ ఉన్నారు అని అన్నారు. ఇప్పుడు హిందూస్ అందరికీ కూడా ఒక థియాలజీ ఉండదు, వాళ్ళందరినీ ఒక అప్రోచ్ తో రీచ్ అవ్వడానికి. ప్రతి హిందూ హ్యాస్ హిస్ ఓన్ థియాలజీ. Every Hindu has his own understanding of God, and
ఎందుకంటే ఒక పుస్తకానికో లేకపోతే ఒక సాంప్రదాయానికో కట్టుబడిన వాళ్ళు కాదు కదా అందరూ కూడా. దే ఆల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. సో ఒక వ్యక్తికి ఉన్న ఇష్టదైవం ఇంకొక వ్యక్తికి ఇష్టదైవం అయి ఉండకపోవచ్చు. ఒక వ్యక్తికి ఉన్న ఫ్యామిలీ ట్రెడిషన్ ఇంకొక వ్యక్తికి ఉండకపోవచ్చు. ఒక వ్యక్తి నమ్మేటటువంటి పుస్తకాన్ని ఇంకొక వ్యక్తి నమ్మకపోవచ్చు. కొంతమంది గ్రంథాలని నమ్మాలని అనుకుంటారు, కొంతమంది అసలు గ్రంథాలతో మనకు పనే లేదు అని అనుకుంటారు. దర్ సో మచ్ ఆఫ్ డిఫరెన్సెస్. కొంతమంది బలి అర్పణ తప్పు కాదు అని నమ్మి బలి అర్పించేటటువంటి నేపథ్యం నుంచి వచ్చి ఉంటారు. కొంతమంది అసలు అహింసే మా ధర్మం, అసలు మేము రక్త బలిని అంగీకరించము అన్నటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. యూ హ్యావ్ హిందూస్ హ్యావింగ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ బిలీఫ్. సో ఒక్క అప్రోచ్ తో వాళ్ళని రీచ్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు. సో యూ షుడ్ నో హూమ్ యూఆర్ స్పీకింగ్ టు అండ్ వాట్ దే బిలీవ్. సో మీరు చెప్పింది ఇండివిజువల్ లెవెల్లో చెప్తున్నారు. అవును. బట్ ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ మనము ఓపెన్ ఎయిర్ ప్రీచింగ్ అలా వెళ్తే, సో ఓపెన్ ఇప్పుడు ఎయిర్ ప్రీచింగ్ లో వీ డోంట్ హ్యావ్ మెనీ ఆప్షన్స్ కదా. గాస్పెల్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనం ప్రజెంట్ చేస్తూ వెళ్తాము. ఇఫ్ ఇట్ ఓకే మేక్స్ సెన్స్ టు సంబడి, ప్రైస్ బి టు గాడ్. లేకపోతే దే విల్ రిమైన్ విత్ దర్ అబ్జెక్షన్స్. అవి ఏదో ఒక ప్లాట్ఫామ్ లో వాళ్ళు వాటిని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఓకే ఓకే మనకి యాక్సెసిబుల్ గా ఉంటే కనుక వి అడ్రస్ ఇట్ అండి. థ్యాంక్స్. ఎస్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. తర్వాత జశ్వంత్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. గ్రీటింగ్స్ బ్రదర్, నా పేరు జశ్వంత్. నేను కైక్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇట్స్ నియర్ భీమవరం. హలో బ్రదర్. Yeah, hi. So, can I speak in English if you don't mind? Sure. I'm a Please, bit comfortable. Yeah. So, yeah, Yeah. my question is regarding sanctification and a biblical verse in Romans 7 actually. So, in Romans 7 verse 14 to 25, Paul will be speaking. There will be a dialogue. Paul will be saying that wretched man that I am, and who will deliver me from this body of death. Basically, from 14 to 25, is he speaking as an unbeliever or a believer? That's one part of the question. And the second one, from a biblical point of view, how do we understand the sanctification? We know from, doctrines of grace or from the Bible itself that God will preserve us. But as a practical point of view, how do we approach sanctification, especially in the light of that text, Romans 7, chapter 7, 14 to 25? Yes. See, in Romans 7:25, you plainly read the words, "O wretched man that I am, who shall deliver me from this body of death?" So he is talking about his present state as a Christian. He is not talking about the past when he was not a Christian. It is not, "O wretched man that I was," but it is, "O wretched man that I am." The tense very clearly shows that. And he is in fact not just talking about himself, but he is picturing the general life of a Christian, himself sitting for the portrait. You understand what I mean by that? He's kind of drawing the portrait of a Christian. He's himself offering himself for the portrait. But that is the general condition of every Christian. So what he's trying to essentially explain there is that there are two natures in a believer: the regenerate new nature and the old nature, which is the body of sin. Okay, which still longs after the deeds of the body. And so also, I mean, you find a similar thing also in Galatians chapter 5 verses 17 through 22, where he's contrasting the flesh from the spirit and the deeds of the flesh with the deeds of the spirit. So there is an inner conflict that happens as a part of the process of sanctification, and every believer experiences that necessarily. He has this new nature in him which wants to please God, which wants to submit to the law of God. He has this old nature by which seems to conflict with this desire of the new nature to please God in everything. And eventually, by the grace of God, he will, grow in sanctification. That is, he definitely progresses in the path of holiness as he grows in the Lord. But it is a struggle and it doesn't happen easily. And therefore he cries out, "Oh, wretched man that I am," because he discovers those, experiences in himself which are contrary to what he desires to actually do. The things which I desire, that I do not. The things which I do not desire, that I do.
And that was a struggle. Okay. Yeah, that's a common Uh, experience of every believer. Okay. I mean, when he says that, I mean, our old nature is dead, like from previous chapter. Obviously, he'll continue into the Romans 8, where through Spirit. So, Okay. like, how do we kind of understand being the old nature dead, but still it is there, the remains of old nature being there, and along with the new birth, both conflicting, you know? No, Like, he doesn't say that the old nature is dead. He says we are dead to sin. How can we continue in sin who are dead to sin? He's talking in reference to our new nature. Okay. Yeah. But Okay. that doesn't mean the sinful nature is completely either eradicated or removed or made ineffective. Yeah. I mean, some are preaching, you know, sinlessness can be attained in a certain point in life, Yes, especially in which is this earthly life. So, which is a false hope that they're given to people. They are deluded with it. They want to delude more people with it. yeah. Because when we say this, they say this is a, like, are you saying there is a permission that you would sin or something like that? Rather, seeing the possibility, అలా వాళ్ళు చూస్తూ ఉంటారు. Yeah, if there is a permission, then there is no struggle, isn't it? I would have lived it and enjoyed it. Actually, I would have lived it up and enjoyed it. Okay. But the very fact that I'm struggling against it shows that there is no permission for it. I have to get over it. Yeah, got it. Yeah. థ్యాంక్ యూ Thanks, బ్రదర్. brother. Yeah, thanks. తర్వాత మమత అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకుని మీ పేరు మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగవచ్చు. హలో. ఎస్ సిస్టర్. అన్న గుడ్ ఈవినింగ్ అన్న. నేను మమత అని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను లాస్ట్ టైం కూడా నేను చాలా క్వశ్చన్స్ అడిగాను, మీరు దానికి కూడా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ గా చెప్పారు అర్థమైనట్లుగా. చాలా థ్యాంక్స్ అన్న. ఇప్పుడు నేను చెప్పేది క్వశ్చన్ ఏంటి అంటే, లేవి కాండం గురించి 12వ అధ్యాయంలో అబ్బాయి పుడితే ఆ స్త్రీ ఏమో 7 రోజులు కడగా ఉండాలి, 33 రోజులు దేన్ని కూడా ముట్టుకోకూడదు అని మళ్ళీ అమ్మాయి పుడితే ఆ స్త్రీ ఏమో 14 రోజులు కడగా ఉండాలి, 66 రోజులు దేన్ని కూడా ముట్టుకోకూడదు అని. దీన్ని బట్టి బైబిల్ దేవుడు స్త్రీ వివక్ష ఉంది అని చెప్పి ఆరోపిస్తున్నారు కదా, వాళ్ళకి ఎలా సమాధానం చెప్తామన్నా? గుడ్ క్వశ్చన్. అయితే సిస్టర్ మమత, ఇప్పుడు ఒక స్త్రీ ఒక చోట ఎంప్లాయీగా ఉన్నారనుకుందాం, ఆవిడకి మెటర్నిటీ లీవ్ ఇచ్చారనుకుందాం. అబ్బాయి పుట్టినప్పుడేమో 30 days మెటర్నిటీ లీవ్, అమ్మాయి పుడితే 60 రోజులు మెటర్నిటీ లీవ్ ఇస్తామని అన్నారు అనుకుందాం. ఎవరు పుడితే ఎక్కువ సంతోషించే అవకాశం ఉందండి? అదే ఈ కాంటెక్స్ట్ లోనే అడుగుతున్నాను. అంటే ఎవరి పుట్టుక విషయంలో స్పెషల్ ప్రొటెక్షన్ అవసరం ఉంది అని రికగ్నైజ్ చేస్తున్నట్టు అక్కడ. అంటే సొసైటీలో ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీల పట్ల ఉన్నటువంటి వివక్ష ఏదైతే ఉందో అది కొత్తదేం కాదు. ఎప్పటి నుంచో స్త్రీ వివక్ష అనేది సమాజంలో ఉంది. సో స్త్రీల కోసము ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి కొన్ని వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో అవి ధర్మశాస్త్రం గుర్తించి ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా. సో ఇప్పుడు సమాజంలో మగపిల్లవాడు పుట్టినప్పుడు వాడిని చూసుకునేంత బాగా ఒక ఆడపిల్ల పుడితే కొన్ని సందర్భాల్లో చూసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు తల్లిని ఆ బిడ్డకి దగ్గరగా ఎక్కువ కాలం ఉంచడం అనేది ఒక మంచి పద్ధతిగా ఉంటది. అంత మాత్రమే కాకుండా, అయ్యో నేను స్త్రీకి ఒక ఆడపిల్లకి జన్మనిచ్చానా అన్నటువంటి వివక్ష ఏదైతే సమాజం వల్ల ఉన్నటువంటి ప్రెషర్, ఒక డిస్పేర్, ఒక డిసప్పాయింట్మెంట్ ఏదైతే పుట్టిస్తా ఉందో దాన్ని దేవుడు అలా చూడట్లేదు. దేవుడు స్త్రీ పుట్టినప్పుడు దాన్ని ఎక్కువ ఘనతగా చూస్తున్నాడు, దాన్ని ఎక్కువగా ప్రొటెక్టివ్ గాను, తర్వాత ఎక్కువగా స్త్రీకి కంఫర్ట్స్ ఇచ్చేటటువంటి విషయంగా చూస్తున్నాడు అన్నటువంటి దేవుని యొక్క మైండ్ సెట్ ని కూడా అది వ్యక్తపరుస్తా ఉందన్నమాట. సో అంటే ఒక స్త్రీకి ఎక్కువగా రెస్ట్ ఇవ్వడం అనేది ఆమెకి మంచి చేసినట్ట చెడు చేసినట్ట అని మనం ఆలోచించడం, ఆ కోణంలో ఒకవేళ మనం ఆలోచిస్తే, అమ్మాయి పుట్టినప్పుడే ఒక స్త్రీకి ఎక్కువగా
అంటే కడగా ఉండడం అన్నది పనిష్మెంట్ కాదు యాక్చువల్గా. ఆమె కోసం చూపించబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ, ఆ, కనికరం అని చెప్పాలి. అంటే అది ఒక వెసులుబాటు వాస్తవానికి. ఆమె ఏం పని ఓకే చేయక్కర్లేదు ఆ టైంలో, కంఫర్టబుల్ గా ఉండొచ్చు. సో ఆడపిల్ల పుట్టినప్పుడు ఎక్కువ కంఫర్ట్స్ ఇస్తే అది వివక్ష అని ఎలా అంటాం? ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. మన కాన్స్టిట్యూషన్ లో కూడా స్త్రీల కోసం అని చెప్పి ప్రత్యేకంగా ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అంటే స్త్రీలను అనుకూలించేటటువంటి నియమాల్ని కొన్ని పెడతారు. అవును సో అలాంటి ఒక నియమం ఇది కూడా. ఇందులో ప్రత్యేకంగా మీరు ప్రస్తావించినటువంటి ఈ వాక్య భాగం నుండి అసలు ఎలాంటి వివక్ష ఉందని చూపించడం ఆరోపించడం లేదు కానీ అనుమానించడం కానీ సాధ్యం కాదు. కాదు వెరీ పాజిటివ్ థింగ్. యా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఓకే థ్యాంక్ యూ సిస్టర్ మమత గారు. థ్యాంక్ యూ అన్న తర్వాత చక్రవర్తి అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు బ్రదర్, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ రెండో ప్రశ్న అడగచ్చు. ఎస్ అన్న, నా పేరు చక్రవర్తి అన్న, సత్తెనపల్లి నుంచి. సేమ్ అన్న, మమతా మేడం అడిగినట్లుగానే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఇక్కడన్నా నేను విన్నానన్నా, వీళ్ళేమంటున్నారంటే ఆడవారు అనేవారు అసలుకి అంటే వాక్యం బోధించకూడదు, పురుషులకైతే అసలు బోధించకూడదు. ఒకవేళ వాళ్ళు బోధించాలనుకుంటే ఒక స్త్రీల కుడికిలాగా అలా ఏర్పాటు చేసుకొని మాత్రమే బోధించాలి. ఇది బిబ్లికల్ అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే వాళ్ళు ఆ అందరి ముందు బోధించడానికి, ఎస్పెషల్లీ పురుషులు ఉన్నప్పుడు చెప్పడానికి కుదరదు అని చెప్పేసి చెప్తున్నారన్న. ఇది బిబ్లికలేనన్నా? అంటే దానికి వచనం ఏం చూపించలేదా వాళ్ళు? చూపించారన్నా, నాకు కరెక్ట్ గా గుర్తులేదన్నా అది. అది చాలా ప్లెయిన్ గా బైబిల్ బోధ. అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ బోధ కాదు ఫస్ట్ ప్లేస్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళతో మనం విభేదించే చాలా విషయాలు ఉన్నాయి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు నెసెసర్లీ బైబిల్లో ఉన్నవే బోధిస్తారు అని అనుకోవడానికి లేదు. బైబిల్ భిన్నమైనటువంటి, బైబిల్ వ్యతిరేకమైనటువంటి చాలా బోధలు వాళ్ళు బోధిస్తున్నారు. కాబట్టి ఎస్పెషల్లీ మీరు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ బోధ నుంచి ఏదైనా విషయం నేర్చుకున్నారు అంటే దాన్ని డబుల్ చెక్ చేసుకోవడం మంచిది, మీరు అడగడం కూడా మంచిది. అయితే ఖచ్చితంగా ఈ కోణంలో మాత్రం, ఈ విషయంలో మాత్రం సంఘంగా కూడి వచ్చినప్పుడు అదొక మిక్స్డ్ కాంగ్రిగేషన్ అయితే, అంటే స్త్రీలు పురుషులు కలిసి కూర్చున్నటువంటి ఒక కాంగ్రిగేషన్ లో స్త్రీకి బోధించేటటువంటి అనుమతి ఇవ్వబడలేదు. ఆ పాత్ర పురుషుడు మాత్రమే పోషించాలి అన్నటువంటి మాట చాలా ఖచ్చితంగా బైబిల్ చెప్తా ఉంది. దానికి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 35, 36 వచనాలు, 34, 35 వచనాలు, అలాగే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చాలా ప్లెయిన్ గా ఆ టీచింగ్ ఇవ్వబడింది. ఇది కేవలం కొన్ని కల్చరల్ రీజన్స్ వల్ల మాత్రమే చెప్పబడిందని కొంతమంది దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తారు, కానీ అక్కడ ఉన్నటువంటివన్నీ థియోలాజికల్ రీజన్స్, ఏవి కల్చరల్ రీజన్స్ కావు. కాబట్టి స్త్రీల కూడికలో ఖచ్చితంగా బోధించవచ్చు. స్త్రీలు వ్యక్తిగత సువార్త చేయొచ్చు. అకులాతో కలిసి ప్రిస్కిల్లా కూడా అపోలోకి వాక్యం బోధించినట్టుగా మనం చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నాం. ఇంకా ఇతర స్త్రీలు కూడా చాలా విధాలుగా వారి వరాలని వాడుతూ సంఘక్షేమాభివృద్ధి కోసం పనిచేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సువార్త పరిచర్యలో వాళ్ళు ఉండొచ్చు, చక్కగా బోధించవచ్చు. కానీ మీరు సంఘంగా కూడి వచ్చినప్పుడు అని చెప్పి కొన్ని నియమాలు పాటించాలని ఏదైతే చెప్తారో అందులో భాగంగా మాత్రమే, ఆ సందర్భంలో మాత్రమే అధికారంతో పురుషుడికి బోధించేటటువంటి ఆ అనుమతి స్త్రీలకు ఇవ్వబడలేదు అనేది బిబ్లికలీ ఎస్టాబ్లిష్డ్ ట్రూత్. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఎస్ చక్రవర్తి గారు. అంటే స్ట్రిక్ట్ గా చెప్పకూడదని అన్నా, లేదంటే చర్చ్ లో వరకు చెప్పకూడదని అంతేనన్నా? చర్చ్ లో వరకే చెప్పకూడదు. అందులో కూడా స్త్రీలు పురుషులు ఉన్నటువంటి మిక్స్డ్ కాంగ్రిగేషనల్ సెటప్ లో మాత్రమే చెప్పకూడదు. అసలే చెప్పకూడదని కాదు, అసలే చెప్పకూడదని కాదు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. తర్వాత లైవ్ చాట్ లో నుంచి ఒక ప్రశ్న తీసుకుంటా ఉన్నాను. లర్న్ విత్ వెంకీ అనే ఐడి నుంచి వెంకటేశ్వర్లు ఫ్రమ్ రెడ్డిగూడెం అనే వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న, డోంట్ జడ్జ్, ఇఫ్ యూ జడ్జ్ యూ విల్ బి జడ్జ్డ్ అని ఉంది. డోంట్ క్రిటిసైజ్ అని ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జడ్జ్ అండ్ క్రిటిసైజ్? హీబ్రూలో కాంచిలి రెస్పాన్సిబిలిటీ ఆన్ పాస్టర్స్. ఇది కొంచెం క్లియర్ గా లేదు బ్రదర్. హీబ్రూలో కాంచిలి అని రెస్పాన్సిబిలిటీ అండ్ పాస్టర్స్ అని రాశారు, అది అర్థం కాలేదు. వాట్ ఈస్ దట్ అని, అలాగే క్లియర్లీ మెన్షన్ అన్న అబౌట్ 3 అని రాశారు. అది ప్రశ్న. బాబు గారు మీకు ప్రశ్న అర్థమైందా?
అబౌట్ అంటే 3 అని రాశారు. అంటే డోంట్ క్రిటిసైజ్ అన్న వచనం నేను ఎక్కడ చూడలేదు. డూ నాట్ జడ్జ్ అన్నటువంటి వచనాలు నేను చూశాను. ఉమ్, అంటే ఇప్పుడు మీరు తీర్పు తీర్చబడకుండానట్లుగా తీర్పు తీర్చకండి అన్నటువంటి మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయం కాంటెక్స్ట్ లో మనం చదువుతున్నాం. దాని Yeah, అర్థం maybe అసలే అంటే తీర్పు తీర్చుకో Yeah. అంటే తీర్పు తీర్చడానికి క్రిటిసైజ్ చేయడానికి తేడా ఏంటో చెప్పి వాక్యానుసారంగా ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది ప్రస్తుతానికి క్లారిఫై చేయండి కదా. ఒకవేళ అంటే డు నాట్ వెంకటేష్ క్రిటిసైజ్ అనే వచనం ఎక్కడ నేను చూసినట్టుగా నాకేం కనబడట్లేదు. ఉమ్, అంటే క్రిటికల్ అనాలిసిస్ మనం చేయకూడదు అన్నటువంటి నియమాల్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నింటినీ క్రిటికల్ గా చూస్తేనే సత్య నిర్ధారణ చేయడం అనేది వాస్తవంగా జరుగుతుంది. క్రిటిసిజం అంటే వెక్కిరింపు, అదేదో నెగటివ్ సెన్స్ లోనే చూడాల్సినటువంటిది అన్నట్టుగా మనం ఒకవేళ అర్థం చేసుకుంటే అది పొరపాటు. వెక్కిరించడానికి, వెటకారంగా మాట్లాడడానికి, అపహాస్యం చేయడానికి, అలాగే తర్కబద్ధంగా ఆలోచించడానికి ఈ వీటికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గుర్తించగలం. సో తర్కబద్ధంగా ఒక విషయాన్ని విశ్లేషించి అర్థం చేసుకోవడం అనేది ఇట్స్ డెఫినెట్లీ నాట్ అన్బిబ్లికల్ ఇన్ ఎనీ సెన్స్. అదే చేయమని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తా ఉంది. అండ్ జడ్జ్ నాట్ అన్నటువంటి సందర్భంలో కూడా అసలే మనం తీర్పు తీర్చకూడదు అని కాదు, మనము పాపం చేస్తూ సహోదరుడిని అదే విషయంలో తీర్పు తీర్చడం అనేది మనం ఏ తీర్పు సహోదరుడికి చెప్తున్నామో అదే తీర్పు మనకు కూడా వర్తించేలా చేస్తుంది. అందుకే నీ కంటిలో ఉన్నటువంటి నలుసుని దూలాన్ని తీసేసుకున్న తర్వాత సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును కూడా తీయమని చెప్తా ఉంది ఆ సందర్భం అంతా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీరు చదివితే, సో నా కంటిలో ఉన్న దూలాన్ని నేను తీసేసుకుంటే సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీయాలి అన్నటువంటి బాధ్యత కూడా అది నాకు నేర్పిస్తా ఉంది. కాబట్టి అసలే తీర్పు తీర్చకూడదు, అసలు సహోదరుడిలో ఉన్నటువంటి ఏ లోపాన్ని గురించి నేను ఎప్పుడు మాట్లాడకూడదు. సహోదరుల్లో మాత్రమే కాదు, అబద్ధ బోధకుల్లో ఉన్నటువంటి అబద్ధ బోధలు కూడా ఒకవేళ నేను అది బయట చెప్పకపోతే సంఘానికి నష్టం కలుగుతుంది. కాబట్టి సంఘంలో దాని గురించినటువంటి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాల్సినటువంటి బాధ్యతను విస్మరించేంతగా నేను మౌనంగా ఉండాలి అన్నది బైబిల్ బోధించేటటువంటి కోణం కానే కాదు. అదే అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో. సో పలానా వ్యక్తి అబద్ధ ప్రవక్త అన్నటువంటి ఆ నిర్ధారణకు నేను రాకపోతే, విశ్లేషణాత్మకంగా ఆలోచించి క్రిటికల్ గా అనలైజ్ చేసి పలానా వ్యక్తి చేసేటటువంటి బోధలు అతన్ని అబద్ధ ప్రవక్తగా చేస్తుంది అన్నటువంటి కన్క్లూజన్ కి నేను రాకపోతే అతని విషయంలో జాగ్రత్త పడటం ఎలా వీలవుతుంది? కాబట్టి అంటే జస్ట్ ఒక పదాన్ని మాత్రమే తీసుకుని దాని నుంచి మనం నియమాలు తయారు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. అసలు ఏ సెన్స్ లో దాన్ని వాక్యం చెప్తుంది అన్నది సందర్భంలోకి వెళ్ళి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే బెరియా సంఘస్థుల విషయంలో కూడా వాళ్ళు ఎవరు బోధించినా వాళ్ళు పరిశీలించారు లేఖనాలు. పరిశీలించడం అనేది క్రిటికల్ అనాలిసిస్ లో భాగం. సో యూ హ్యావ్ టు బి క్రిటికల్ ఇన్ యువర్ అనాలిసిస్, యూ హ్యావ్ టు ఎగ్జామిన్ ఎవ్రీథింగ్. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఎఫెస్ లో ఉన్న సంఘానికి రాస్తూ మీరు అపోస్తులు కాకే తాము అపోస్తులని చెప్పుకున్న వారిని అబద్ధికులని కనుగొన్నారు అన్నటువంటి విషయాన్ని బట్టి వారిని అభినందించడం అనేది చూస్తా ఉన్నాను. సో అలా పరిశీలించడము, అబద్ధికులని గుర్తించడము, అదేమి తీర్పు తీర్చకూడదు అన్నటువంటి నిషేధము పరిధిలోకి వచ్చేటటువంటి విషయం కాదు. ఖచ్చితంగా బోధ విషయంలో, ఎస్పెషలీ అబద్ధ ప్రవక్తల విషయంలో మనం అప్రమత్తంగా ఉంటూ ఇతరులకు కూడా ఆ విషయాల్ని తెలియజేస్తూ వాళ్ళని అప్రమత్తం చేయాలి అనేది వాక్యం మనకి ఇచ్చినటువంటి బాధ్యత. సో ఆ బ్యాలెన్స్ ని మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎస్ బ్రదర్. మళ్ళీ కంటిన్యూషన్ లో లైవ్ చాట్ లో సహోదరులు 3 థింగ్స్ ఏంటో పెట్టారు: జడ్జ్, క్రిటిసైజ్ అండ్ కండెమ్. ఈ 3 విషయాలు మధ్య వ్యత్యాసాన్ని గురించి అడుగుతున్నారంట. ఈ 3 విషయాలని వాటి పరిధుల్లో సరిగ్గా చేయొచ్చు. మనం తీర్పు తీర్చడం అనేది నన్ను సరి చేసుకున్న తర్వాత నా సహోదరుని కూడా సరి చేయొచ్చు. దానికి అతను చేసే తప్పేంటో అతనికి చెప్పొచ్చు. అది తీర్పు తీర్చడం పరిధిలోకే వస్తుంది కొంతవరకు. అయినప్పటికీ అది తప్పు కాదు అనేది అర్థమవుతుంది ఆ కాంటెక్స్ట్ లోనే. క్రిటిసైజ్ చేయడం అనేది నేను ఆల్రెడీ చెప్పాను దాని గురించి. కండెమ్ చేయడం అనేది డెఫినెట్లీ వాట్ ఎవర్ ఇస్ ఫాల్స్హుడ్ హ్యాస్ టు బి కండెమ్. ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే తప్పుగా బోధించబడుతుందో సంఘంలో, లేదా బైబిల్కి వ్యతిరేకంగా బురద జల్లే ప్రయత్నాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో చాలా మంది ద్వారా, అవన్నింటినీ ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి బాధ్యత లేఖనాలు మనకు ఇస్తా ఉన్నాయి. వీ మస్ట్ ఆల్వేస్ డూ దట్. వాటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మీరు ఒకవేళ అడుగుతా ఉంటే కనుక, క్రిటికల్ అనాలిసిస్ నుంచి వచ్చేది జడ్జ్మెంట్.
and whether you approve or condemn, is shown by your judgment. Basically, they are all very closely linked terms and expressions. Just technical గా చిన్న differences ఉన్నాయి. బట్ అవి అంటే యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే అది చేయవచ్చా చేయకూడదా అని. డెఫినెట్లీ ఆ మూడు కూడా చేయొచ్చు ఇఫ్ వి నో ద బిబ్లికల్ లిమిటేషన్. ఎస్ తర్వాత సుజీ కుమార్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, యేసు ప్రభువారు ఎవరి ప్రార్థన ఆలకిస్తారు? అది ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి ప్రార్థన ఆలకిస్తారు? వాస్తవానికి దేవునికి ప్రార్థన చేసేటటువంటి అధికారము స్వతసిద్ధంగా ఎవరికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వెలుపల ఉన్న వారందరూ కూడా దేవుని శిక్షావిధి కింద ఉన్నారు. వాళ్ళకి స్వతసిద్ధంగా ప్రార్థన చేసి ఏదైనా పొందేటటువంటి అర్హత కానీ అధికారం కానీ లేదు. వాళ్ళు అలా చేయాలంటే ముందుగా యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఆ శిక్షావిధి నుండి వాళ్ళు దేవునితో సమాధాన పడినటువంటి స్థితిలోనికి నడిపించబడాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైనా దేవుడిని అడగగలరు. అలాంటి వారికి ఇవ్వబడినటువంటి ప్రివిలేజ్ ప్రార్థన చేయడం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని తమ రక్షకుడిగా అంగీకరించినటువంటి వారి ప్రార్థనలు ఆయన వింటాడు. ఆయన చిత్తానుసారంగా అడిగినటువంటి ప్రార్థనలు ఆయన వింటాడు. అంతేగాని అడిగినవన్నీ ఆయన వినాలని ఏమీ లేదు. లేఖనాల్ని పెడచెవిన పెట్టేటటువంటి వాళ్ళు, లేఖనాల పట్ల ఎలాంటి ఆసక్తి చూపనటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రార్థన ఆయన వినడు. అలాంటి వాళ్ళ ప్రార్థన హేయమని చెప్తా ఉంది వాళ్ళు. సో వీ మస్ట్ లిసన్ టు గాడ్ బిఫోర్ గాడ్ కెన్ లిసన్ టు అస్. ఆయన యేసుక్రీస్తు ద్వారా నాతో సమాధాన పడండి అని పిలిచేటటువంటి ఆ పిలుపుకి మనం లోబడకుండా మనం ఆయన పిలిస్తే ఆయన వచ్చి మనల్ని కాపాడాలని ఎక్స్పెక్ట్ చేయడం మంచిది కాదు. లేఖనాల్లో ఆయన ఇచ్చేటటువంటి ఆజ్ఞల్ని మనం చెవిన పెడుతూ మనం కోరేవన్నీ కూడా ఆయన ఇవ్వాలి అని ఆశించడం అనేది న్యాయమైనటువంటి కోరిక కాదు. సో వీ మస్ట్ ఆల్వేస్ లిసన్ బిఫోర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ టు బి హర్డ్. తర్వాత బాలు మోకా అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, సార్ ఎవరు బాప్తిస్మం ఇవ్వచ్చు, పాస్టర్ సార్ లేక బిలీవర్ సార్? అంటే యాక్చువల్ గా దేవుడు సంఘంలో నాయకత్వం అనేది ఒకటి పెట్టాడు. సో సంఘంలోనికి ఒక వ్యక్తిని సభ్యుడిగా చేర్చుకుంటున్నప్పుడు లేదా సంఘం నుండి ఒక వ్యక్తిని సభ్యత్వం నుండి తొలగిస్తున్నప్పుడు నాయకుల ప్రమేయం లేకుండా ఎవరు పడితే వాళ్ళు చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఒక క్రమాన్ని పాటించాలి మన సంఘంలో. సంఘ నాయకులుగా దేవుడు ఉంచినటువంటి కాపరుల పరిచర్య ద్వారానే ఇవి జరగడం అనేది సరైనటువంటి క్రమం. సో అలా ప్రత్యేకంగా కాపరిగా నియమించబడినటువంటి వారు ఎవరూ లేరు. ఇండివిజువల్ గా బిలీవర్స్ గా కొంతమంది ఉండి ఎవరినో సువార్త చెప్పి నడిపించారు విశ్వాసంలోనికి. వాళ్ళు నియర్ ఫ్యూచర్ లో ఎక్కడా ఒక కాపరిని కానీ ఒక సంఘంతో కానీ సంబంధం ఏర్పడేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అన్నప్పుడు ఒక బిలీవర్ ఇంకొక బిలీవర్ కి బాప్టిజం ఇవ్వడం ఏమీ నిషేధించబడినటువంటి విషయం కాదు. కానీ ఒక సంఘ క్రమంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని గుర్తిస్తూ దానికి లోబడి మనం పనులు చేయడం అనేది వాక్య క్రమం అనేది మనం అర్థం. ఇంతటితోటి లైవ్ చాట్ లో ఉన్న క్వశ్చన్స్ మనం పూర్తి చేసుకున్నాము. చివరిగా ప్రతిసారి లాగానే కొన్ని క్విక్ అనౌన్స్మెంట్స్ తోటి మనం ముగించుకుందాము. హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను తెలుగు క్రైస్తవ సాహిత్యం గురించి అంటే వ్యాసాల రూపంలో, పుస్తకాల రూపంలో, వీడియో ఆడియో ప్రసంగాల రూపంలో మీ అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు హితబోధ పనిచేస్తుంది. సో ఆ రీసోర్సెస్ అన్ని మీకు ఉచితంగా 3 విధాలుగా అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకటి హితబోధ వెబ్సైట్ ద్వారా. మీరు గూగుల్లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దయచేసి వీక్షకులంతా ఒకసారైనా హితబోధ వెబ్సైట్ ని సందర్శించాలని మనవి చేస్తున్నాం. అండ్ హితబోధ యాప్, ఆ వెబ్సైట్ లో ఉన్న దాదాపుగా చాలా రీసోర్సెస్ యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. సో ప్లే స్టోర్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ లో సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. తప్పకుండా వీక్షకులంతా ప్రతి ఒక్కరు హితబోధ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అలాగే ఈ ఎపిసోడ్స్ ఏవైతే ప్రతి మంగళవారం జరుగుతున్న క్రిస్టియన్ రెస్పాన్స్ ఎపిసోడ్స్ ఉన్నాయో
ఇవి హితబోధ యూట్యూబ్ ఛానల్లో మీకు ఒక ప్లేలిస్ట్ ఉంది సపరేట్ గా క్రిస్టియన్ రెస్పాన్స్ ప్రోగ్రామ్స్ గురించి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పటిదాకా జరిగిన 68 ఎపిసోడ్లు కూడా ఆ క్రిస్టియన్ రెస్పాన్స్ అనే ప్లేలిస్ట్ లో మేము ఉంచడం జరిగింది. అండ్ మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్ని ఎప్పుడైనా మీరు చూడాలనుకున్నప్పుడు సమయాన్ని వీలు చేసుకొని చూడొచ్చు. అయితే ఎపిసోడ్ ప్రతి అన్న విధంగా కాకుండా మీరు ఏ ప్రశ్నలకి సమాధానాలు వినాలో వాటిని చూస్ చేసుకోగలిగే ఆప్షన్ యూట్యూబ్ వాళ్ళే ఆ ఫీచర్ ఇచ్చారు. దానికి తగిన విధంగా మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఆ టైమ్ అలాగే ఆ టైం కి అడగబడిన ప్రశ్న పక్కన తెలుగులో రాసి ఉంచడం జరిగింది డిస్క్రిప్షన్ బాక్స్ లో. సో మీరు ఆ టైం ని దాని మీద ట్యాప్ చేయగానే ఆ క్వశ్చన్ ప్లే అవుతుంది అనమాట. సో మీరు వినాలనుకునే క్వశ్చన్స్ లేదా మీరు ఇంకా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఆ విధంగా మీరు ఆ ఎపిసోడ్స్ అన్ని చూస్తూ నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఈ రీసోర్సెస్ ని, ఈ పరిచర్యను గురించి దీని ద్వారా మీరు వ్యక్తిగతంగా మేలు పొందాలని, మీరు ప్రశ్నలు అడగాలని, ఈ రీసోర్సెస్ అని మీరు వ్యక్తిగతంగా మీ బైబిల్ ధ్యానాల్లో మీరు ఉపయోగించుకుంటూ చదువుతూ వింటూ మీరు క్షేమాభివృద్ధి పొందాలని, అలాగే మీకు తెలిసిన పరిచయస్తులకి, మీకు తెలిసిన మిత్రులకి, బంధుమిత్రులకి, సంఘ సహవాసంలోని యవనస్తులకి, తోటి విశ్వాసులకి, వాళ్ళందరికీ కూడా వీటిని పరిచయం చేసి వారు కూడా మేలు పొందినట్లు, వారు కూడా ఆశీర్వదించబడినట్లు వారికి పరిచయం చేసే వైపుగా మీ వంతు సహకారం మీరు అందించాలని మనవి చేస్తున్నాం. ఈ పరిచయ నిమిత్తము, ఈ కార్యక్రమం నిమిత్తము, ఈ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ, క్రిస్టియన్ రెస్పాన్స్ క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం అవుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు.